విజయవాడలో ఒక 3 BHK లేదా 4 BHK ఫ్లాట్ చూస్తున్నారా? అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కి వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. పక్కా వాస్తు, ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు. సో మీరు గనక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో 3 BHK 4 BHK ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. ఈరోజు మనతో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి ముచ్చటిద్దాం. ప్రస్తుతం ఏం జరుగుతుంది అక్కడ, అంటే అంటే ప్రస్తుతం వచ్చిన ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి, అలాగే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అక్కడ, అలాగే కార్మికులు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం ఆశిస్తున్నారు, జరుగుతున్నది ఏంటి, అటువంటి విషయాలు చర్చిద్దామండి. నమస్కారం శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. ఐకాన్ పాలిటిక్స్ ఛానల్ వారికి అలాగే ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్ ఏంటి అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్పెషలీ టీడీపీ గవర్నమెంట్ కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు, దీన్ని మేము కాపాడి తీరుతామని చెప్పారు. ప్రజెంట్ జరుగుతున్నది ఏంటి? మళ్ళీ మోడీ 3.0 వచ్చింది, ప్రభుత్వం వచ్చింది కదా. సో ఇది సెంట్రల్ సంబంధించిన విషయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రొటెక్ట్ చేయగలదేమో తెలియదు మరి. బట్ ప్రజెంట్ జరుగుతున్నది ఏంటి అక్కడ? మొన్న ఒక 1 month బ్యాక్ కుమారస్వామి గారు కూడా వచ్చి వెళ్ళారు కదా, సెంట్రల్ మినిస్టర్. ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతుంది? మీరు చెప్పినట్టు కుమారస్వామి గారు విజిట్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని కార్మిక సంఘాలతోటి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోటి, స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో వారు సంప్రదింపులు చేశారు. మొత్తం విషయం అంతా తెలుసుకున్నారు. స్టీల్ ప్లాంట్ కూడా మొత్తం పర్యటించి స్టీల్ ప్లాంట్ ఎలా ఉంది ఏమిటి కూడా మొత్తం తెలుసుకొని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అని అంటే, బయటకు వచ్చి మీడియాతోటి మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే, ఇది చాలా మంచి స్టీల్ ప్లాంట్, ఈ స్టీల్ ప్లాంట్ ని ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రైవేట్ పరం కానివ్వం, దీన్ని మెరుగుపరచడానికి, ఉత్పత్తి బాగా చేయడానికి 45 రోజుల్లో మేము ఒక ప్లాన్ చేసుకొని మళ్ళీ మీ ముందుకి వస్తాం. ఈ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ నిర్ణయం చేయాల్సి ఉంది. నేను మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి నేను అటువంటి ఇది ప్రైవేట్ పరం కాదు అనేటటువంటి ప్రకటనని నేను ఖచ్చితంగా అధికారికంగా చేస్తాను. నేను ఇక్కడ అధికారికంగా నేను చెప్పలేను, కానీ ఇది మంచి ప్లాంట్, ఇది ప్రైవేట్ పరం కానివ్వం అని మాత్రం ఆయన చెప్పెళ్ళారు. ఆయన వచ్చి పర్యటనకు వచ్చి ఇప్పటికి 2 నెలలు దాటిపోయిందండి. 45 రోజులు అన్నది 2 నెలలు అయిపోయింది. కానీ అప్పటికి ఇప్పటికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ పరిశీలిస్తే ఏ విధంగానూ మెరుగుపడకపోగా ప్లాంట్ ఉత్పత్తి దిగజారిపోయిన పరిస్థితి. మొత్తం మాకు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉన్నాయి. 3 బ్లాస్ట్ ఫర్నేస్లో ఒకటి మూతేశారు. ఇది తప్పు అని చెప్పని మేము కుమారస్వామి గారి ముందు చెప్పాము. అలాగే ఈ తప్పుడు నిర్ణయం చేసిన సిఎండి, అవినీతికి పాల్పడుతున్న సిఎండిని కూడా మీరు తొలగించాలి, ఇది చాలా దుర్మార్గం అని చెప్పని కూడా మేము చెప్పాము. కానీ అప్పుడు 2 నడుస్తున్నాయి, ఇప్పుడు 1కి తగ్గిపోయింది. అది అంటే 15,000 టన్నులు రోజుకి ఉత్పత్తి చేయాల్సినటువంటిది 4,000 టన్నులకి మాత్రమే ఉత్పత్తి చేసే పరిస్థితి వచ్చింది. దీనికి కారణం వెళ్ళిన తర్వాత కూడా రా మెటీరియల్ ఇచ్చే దాంట్లో కానీ లేకపోతే ఇతర చర్యలు చేపట్టే దాంట్లో కానీ ఏ విధమైనటువంటి పురోగతి లేదు. రెండోది సిఎండి మీద మాత్రం సిఎండిని లీవ్ లో పంపించారు. ఆ మేరకు అదొకటి మంచి పరిణామం. అది ఈ చేతుల్లో ఉంది కాబట్టి ఆయన ఆ చర్య తీసుకున్నారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అది ఒకటి మంచి చర్య. సిఎండి ఇక్కడ అవినీతికి పాల్పడుతున్న అనేది ఎంక్వైరీ చేసి అతనుకున్న సమాచారం మేరకు స్టీల్ మినిస్ట్రీ పర్మనెంట్ గా ఆయన లీవ్ లో పంపించారు. అది ప్లాంట్ అభివృద్ధి ఆటంకం కలిగిస్తున్నటువంటి వ్యక్తిని తొలగించడం అనేది మంచి పరిణామంగా మేము భావిస్తా ఉన్నాం. సార్ ఇలా అంటే ప్లాంట్ అంటే 3 టవర్లు ఆల్రెడీ ఇంతకు ముందు ఒకటి మూతపడింది, అంటే దాన్ని అంటే దాని నుంచి ఫర్నేస్ అండి, ఫర్నేస్ రావట్లేదు అంటున్నారు. ఇప్పుడు రెండోది కూడా రిపేర్ వచ్చింది అంటున్నారు. అంటే దానికి కారణం ఏంటి? రిపేర్ ఏమి లేదండి, నడిచే ఫర్నేస్ నే రా మెటీరియల్స్ సప్లై రా మెటీరియల్స్ మాకు అందుబాటులో లేకుండా చేస్తున్నారు. 2 రకాలు ఇక్కడ మీకు ఒక ఇది అంటే ఇస్తున్నామని చెప్పేసి చెప్పినట్టుగా ఉంది కదా. ఒక నెల కింద ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ మీకు మైన్స్ ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పారు కదా. అది చాలా చిన్నదండి. లోకల్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ వచ్చినాక శాండ్ మాకు హాట్ మెటల్ ని బ్లాస్ట్ ఫర్నేస్ లో నుంచి
డౌన్లోడ్ చేసేటప్పుడు మేము బయటికి తీసేటప్పుడు దానికి ఒక లైనర్ లాగా శాండ్ని వినియోగిస్తాం. ఆ శాండ్ని అంత ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ శాండ్ మైన్స్ మాకున్న వాటిని రెన్యువల్ చేయలేదు. రెన్యువల్ చేయకుండా వాటిని వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఆ మైన్స్ ని వాడుకున్న పరిస్థితి. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఆ మైన్స్ ని రెన్యువల్ చేసి మాకు ఆ హాట్ మెటల్ ఫ్లోకి మేము వినియోగించేటటువంటి ఏదైతే శాండ్ ఉందో మ్యాంగనీస్ ఓర్ అంటారు, దాన్ని మాకు రెన్యువల్ చేశారు. దానివల్ల మాకు కొంత ప్రయోజనం అనేది నెరవేరింది. సార్ ఒకటి కానీ చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి, మీ తర్వాత క్వశ్చన్ కానీ కీలకమైన మాకు రా మెటీరియల్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మాత్రం నేటికి పరిష్కారం కాలేదు. మార్కెట్లో మేము మార్కెట్ ప్రైస్ కి కొనాలి అంటే మాకు పర్ టన్ను 5,800 రూపాయలు పడుతుంది. ఈ మధ్యనే మా స్టీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా నాయకులు వచ్చారు. ఆయన అన్ని స్టీల్ ప్లాంట్ల పట్ల అవగాహన ఉంది. ఆయన చెప్పింది ఏమిటనంటే, లలిత్ మిశ్రా గారని ఆయన చెప్పింది ఏమిటనంటే, ఇప్పుడు ఏదైతే ఇతర స్టీల్ ప్లాంట్లు ఉన్నాయో, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కానీ ప్రభుత్వ స్టీల్ ప్లాంట్లు కానీ, వాళ్ళకి 600 నుంచి 800 రూపాయలు రా మెటీరియల్ కాస్ట్ పడుతుంది. కానీ ఇక్కడ మేము 5,800 పెట్టి మార్కెట్లో కొంటా ఉన్నాం ఒక టన్ను రా మెటీరియల్. ఇది చాలా భారంగా ఉంది మాకు. ఈ భారంగానే మేము లెక్కిస్తే 3,500 కోట్లు అదనపు భారం సంవత్సరానికి స్టీల్ ప్లాంట్ కి 3,500 కోట్లు అదనపు భారం పడతా ఉంది. రెండోది, అదనపు భారం ఒకటే కాదు, క్వాలిటీ కూడా మాకు సరిగా రావట్లేదు. మాకు క్వాలిటీ ఐరన్ ఓర్ అంతకుముందు మంచి క్వాలిటీది వచ్చేది. ఇప్పుడు ప్రైవేట్ పార్టీస్ వచ్చాక మంచి అన్ని వాళ్ళకి ఇస్తున్నారు. అంటే ఫెర్రస్ కంటెంట్ తక్కువ ఉన్నాయి మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అందిస్తా ఉన్నారు. ఇది కూడా సకాలంలో మాకు కావాల్సినంత క్వాంటిటీ అందిస్తున్న పరిస్థితి అనేది లేదు. దీంతో అంటే రైల్వే రేకులు ఇవ్వకపోవటం, రా మెటీరియల్ ఇవ్వకపోవటం, వీటన్నిటి కారణంగా, అలాగే కోకింగ్ కోలు మేము విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అది 45 days ముందు ప్లాన్ ఉండాలి. దానికి ముందు డబ్బులు కట్టి అది తెచ్చుకోవాలి. మేము కోకింగ్ కోలు, ఇంపోర్టెడ్ కోకింగ్ కోలు తెచ్చుకోవాలి. ఇవన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం కావాలని వీటిని మాకు అందనీయకుండా సక్రమంగా అందనీయకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. ఉదాహరణకు ఒకటే చెప్తాను నేను. మన గంగవరం పోర్ట్ లో మేము దిగుమతి చేసుకున్నటువంటి కోల్ ఉంది, ఇంపోర్టెడ్ కోకింగ్ కోలు. ఆ కోలు మాకు ఇవ్వని కారణంగా 42 రోజులు, ప్రపంచ చరిత్రలోనే ఏ పోర్టు కూడా 42 రోజులు మూతపడి ఉండదండి. 42 రోజులు వాళ్ళు మాకు కోలు ఇవ్వని కారణంగా స్టీల్ ప్లాంట్ 3,000 కోట్ల రూపాయలు నష్టపోయిందండి. 3,000 కోట్ల రూపాయలు 42 రోజులు మాకు ఒక కేజీ కూడా మాకు కోలు ఇవ్వకపోవడం, మా కోలు అక్కడ ఇరుక్కుపోయి మాకు రాక మేము ఇబ్బంది పడ్డ పరిస్థితి అనేది ఉంది. అన్ని విధాలా కూడా ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ కి రావాల్సిన రా మెటీరియల్ అందకుండా, రైల్వే రేట్స్ కూడా మాకు ఇవ్వలేదు. రైల్వే రేట్స్ ఇవ్వకుండా అన్ని రకాలు కూడా మా పేక నొక్కిన పరిస్థితి అనేది ఉంది. దాని కారణంగా 2 ఫర్నేస్ కూడా మేము నడపలేక ఒక ఫర్నేస్ కే రావాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. సార్ ఇవంతా చూస్తుంటే మీకు అంటే నాయకత్వ లోపంగా అనిపిస్తున్నట్టుంది. అంటే సిఎండి గారు లేకపోవడం కానీ, ఒక అంటే ఒక రోడ్ మ్యాప్ అంటూ, అంటే మనకి ఎన్ని రోజులు మెటీరియల్ ఉండాలి, ఏమేం కావాలి, తర్వాత దీనికి లాబింగ్ కోసము అంటే ఒక టీం లేకపోవడం కానీ, ఒక అంటే ఒక ముందు చూపు లాంటివి ఏం లేకపోవడం కారణం అనుకోవచ్చా? అవునండి. స్టీల్ మినిస్ట్రీ ఇక్కడ వచ్చేటటువంటి వేకెన్సీలు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ లో డైరెక్టర్ ఆపరేషన్, రెగ్యులర్ డైరెక్టర్ ఆపరేషన్ లేరండి ఇప్పుడు. అలాగే సిఎండి, రెగ్యులర్ సిఎండి లేరండి. ఆ సిఎండిని ఇంటికి పంపించి వేరే ఆయన్ని డైరెక్టర్ ఆపరేషన్ ఉన్నాయని ఇన్ఛార్జి సిఎండిగా పెట్టారు. డైరెక్టర్ ఆపరేషన్ లేకపోవడం అంటే చాలా కీలకం ఉత్పత్తిలో. డైరెక్టర్ ఆపరేషన్ లేకపోతే ఏ నిర్ణయాలు ఉత్పత్తికి సంబంధించి చేయలేరు. రెండోది, సిఎండి, రెగ్యులర్ సిఎండి ఉండాలి. ఈ వేకెన్సీస్ ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం నింపాలి. రాష్ట్రపతి ఆమోదంతో ఇవన్నీ కూడా నియామకం జరుగుతాయి. ఈ ప్రాసెస్ అంతా స్టీల్ మినిస్ట్రీ చేయాలి. కానీ స్టీల్ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ, అది ఖాళీ రాకముందే ఇంకా 2 నెలలకు ఖాళీ అవుతుంది అనగానే ఇప్పుడే వాటిని ఫిల్ చేయాలి. కానీ ఆ పరిస్థితి లేని కారణంగా ఉన్నత యాజమాన్యం ఇక్కడ సరైన ఉన్నత యాజమాన్యం లేకపోవటం వీటన్నిటికి కూడా ఉత్పత్తి సరిగా రాకపోవడానికి కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు. ఇది కుట్రపూరితంగా బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం చేసిన చర్య ఇది. సార్ ఒక జస్ట్ తెలుసుకోవడానికి అడుగుతున్నాను. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కంప్లీట్గా పూర్తి స్థాయిలో నడవడానికి
మీకు ఏమేమి మైన్స్ కావాలి? మేము ఎందుకంటే మాకు ఈ విషయంలో పెద్ద క్లారిటీ లేదు. అంటే మాకు మైన్స్ ఇచ్చారంటే ఏదో ఇచ్చేసారంటే మీరు చెప్పినట్టు మన మ్యాంగనీస్ మైన్స్ ఇచ్చారన్నారు. సో అది ఇవ్వగానే ఓకే, మీకు ఇంక మొత్తం మెటీరియల్ మొత్తం ఇచ్చేసినట్టే, ఇంకా సో ఇంక ఇబ్బంది లేకుండా జరిగిపోద్ది అనుకుంటున్నాము. అలా కాదు, అసలు మొత్తం ఈ ప్లాంట్ నీట్గా నడవాలంటే ఏమేమి మైన్స్ కావాలి మీకు? మాకు పర్టికులర్ గా యూజ్ గా వాడేది మేము ఐరన్ ఓర్ అండి. మ్మ్. దాంట్లో ఫెర్రస్ కంటెంట్ 60%, 70%, దాని డిపెండ్ ఆన్ ది పర్సంటేజ్ ని బట్టి మన రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఫెర్రస్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఐరన్ ఓర్ మనకు దొరికింది అనుకోండి, ఎక్కువ అవసరం లేదు, క్వాంటిటీ తగ్గుతుంది. అలాగే ఫెర్రస్ కంటెంట్ తక్కువ ఉన్న ఐరన్ ఓర్ కానీ ఇస్తే కొంచెం మేము క్వాంటిటీ మాకు ఎక్కువ అవసరం అవుతుంది. ఈ రోజున మాకు ఐరన్ ఓరు 3 ఫర్నేసులు పూర్తి స్థాయిలో రన్ అవ్వాలి అని అంటే 7.3 మిలియన్ టన్స్ కి కావాలి అని అంటే, ఒక టన్ను మేము స్టీల్ తయారు చేయాలంటే 1.8 to 2.2 టన్ను వరకు ఐరన్ ఓర్ అవసరం అవుతుందండి. ఆ ఐరన్ ఓర్ ని రన్ చేయాలంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు 7.3 మిలియన్ టన్నులు అని అంటే ఖచ్చితంగా 12 మిలియన్ టన్నుల నుంచి 14 మిలియన్ టన్నుల వరకు మాకు ఐరన్ ఓర్ అవసరం అవుతుంది. ఈ ఐరన్ ఓర్ మాకు ఇది ఇప్పటి వరకు పర్ ఇయరా? ఎంఎండిసి నుంచి, ఇది పర్ ఇయరా? అవునండి, ఓకే. సరే, అవసరం అవుతుంది. ఈ ఐరన్ ఓర్ ఇప్పటి వరకు మాకు ఎన్ఎండిసి స్టీల్ మినిస్టర్ అండర్లోనే ఉండేటువంటి నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేజర్ గా మాకు ఈ ఐరన్ ఓర్ సప్లై చేస్తుంది. ఇప్పుడు దాని నుంచి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేదానికి ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప, ప్రైవేటు వాళ్ళకి ఇవ్వగా ఏమన్నా మిగిలితే అలాగే క్వాలిటీ తక్కువది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇస్తున్నారు తప్ప మాకు ఐరన్ ఓర్ సక్రమంగా అందుబాటులో లేకుండా చేస్తా ఉన్నారు. మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ పరిశ్రమలకి అలాగే పబ్లిక్ సెక్టర్ కి అన్ని పరిశ్రమలకి సొంత గనులు ఉన్నాయి. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మాత్రం అసలు స్టీల్ ప్లాంట్ లేని గాలి జనార్దన్ రెడ్డికి సొంత గనులు ఇచ్చారు. అలాగే ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు ఇచ్చారు. అలాగే ఇతర ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చారు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి మాత్రం కావాలనే ఈ రోజు వరకు కూడా సొంత గనులు ఇవ్వటం అనేది జరగలేదు. దీనివల్ల చాలా స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా గాను ఉత్పత్తి చేసే దాంట్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి అనేది ఉందండి. సో ఒకటి ఫెర్రస్ మైన్స్, నెక్స్ట్ ఇంకోటి ఇంకా ఏమేమి కావాలి సార్ మెటీరియల్ మీకు? మాకు దీని తర్వాత కీలకమైంది కోకింగ్ కోల్ అండి. ఫర్నేస్ లో వినియోగించేటటువంటి ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్. ఈ ఇంపోర్టెడ్ కోకింగ్ కోల్ ని మేము ఆస్ట్రేలియా నుంచి మేము దిగుమతి చేసుకుంటాం. ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కోకింగ్ కోల్ ఖచ్చితంగా ఫర్నేస్ లో వాడాల్సి ఉంటుంది. ఐరన్ ఓర్ తో పాటు కోకింగ్ కోల్ చాలా కీలకం. ఈ కోకింగ్ కోల్ మేము ఇంపోర్ట్ చేసుకొని ఈ కోల్ ని కోక్ గా ప్రాసెస్ చేసి కోక్ తయారు చేసుకుంటాం. దీంట్లో కూడా చాలా పెద్ద కుంభకోణం చేసిన పరిస్థితి అనేది ఏర్పడింది. అప్పుడు ప్రైవేటు పార్టీస్ కి మీకు కోల్ వాళ్ళు సప్లై చేస్తారు, వాళ్ళకి మీరు ఐరన్ సప్లై చేయండి అని చెప్పని జిందాల్ స్టీల్ ప్లాంట్ తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ జిందాల్ స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఏం చేశారు, మాకు కోల్ ఇవ్వటం మానేసి కోక్ ఇచ్చారు. అలాగే ఆ కోక్ కూడా క్వాలిటీ లేని కోక్ ఇచ్చారు. దీని కారణంగా స్టీల్ ప్లాంట్ ఫర్నేసులు దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది. అలాగే మాకున్నటువంటి బ్యాటరీస్ కోల్ నుంచి కోక్ తయారు చేసేటటువంటి బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము పూర్తి వినియోగం చేసుకోకుండా మేము ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ ఒప్పందం కూడా ఎస్ఆర్ ఏదైతే జిందాల్ స్టీల్ ప్లాంట్ తో జరిగిన ఒప్పందం కారణంగా కూడా స్టీల్ ప్లాంట్ కి నష్టం జరిగింది. మేము ఆ ఒప్పందాన్ని వ్యతిరేకించాం. కానీ కేంద్ర ప్రభుత్వం మా మీద ఒత్తిడి చేసి, ఇక్కడ ఉన్న అధికారుల మీద ఒత్తిడి చేసి ఆ ఒప్పందం చేశారు. ఆ ఒప్పందం వల్ల కూడా మనకి స్టీల్ ప్లాంట్ ని పూర్తి స్థాయిలో నడపలేనటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. సో ఒకటి ఫెర్రస్, తర్వాత కోకింగ్ కోల్, తర్వాత మిగతా చిన్న చిన్నవి అండి, డోలమైటు, బాక్సైట్. ఇప్పుడు మనకి జగ్గైపేట నుంచి అలాగే మాధవరం నుంచి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మాధవరం నుంచి ఆ ఏరియా నుంచి మాకు ఇతర రా మెటీరియల్స్ ఏ ఇబ్బంది లేకుండా కూడా మాకు అందుతా ఉన్నాయి. మనకి ఇబ్బంది లేదండి. ఈ మిగతా రా మెటీరియల్స్ ఇబ్బంది లేదు. మేజర్ గా ఐరన్ ఓర్, ఫెర్రస్ కంటెంట్ ఉండే ఐరన్ ఓరే మనకి కీలకం. రెండోది కోకింగ్ కోల్. ఈ రెండే కీలకమైనది. సో ఇవి ఈ ఐరన్ ఓర్ కానీ లేదంటే కోకింగ్ కోల్ కానీ, కోకింగ్ కోల్ అంటే ఇండియాలో దొరకదా సార్? అది బయట నుంచి తెచ్చుకోవాలా కంపల్సరీగా? అవునండి, దాంట్లో 2 రకాలు ఉంటాయి, సాఫ్ట్ కోల్, హార్డ్ కోల్ అని. అది ఖచ్చితంగా ఆ క్వాలిటీ కావాలని అంటే మనం
ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి తప్ప ప్రత్యామ్నాయం లేదండి. ఓకే. సో ఈ 12 to 13 మెట్రిక్ టన్స్ కావాలన్నారు కదా ఐరన్ ఓరు, అందులోనూ ఈ ఫెరస్ క్వాంటిటీ 70% ఉన్నది. సో ఇది మన ఇండియాలో ఎక్కడ, అంటే ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉంది? ఆ, జార్ఖండ్, ఒరిస్సా, మ్మ్. ఛత్తీస్గఢ్ ఈ 3 రాష్ట్రాల్లో విరివిగా ఉంది. ఇంకా ఇతర చోట్ల అక్కడక్కడ ఉంది. యాక్చువల్గా మేము ఒక ఓఎండిసి, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళతోటి సమన్వయంతో వాళ్ళు మేము కలిపి ఆ, ఆ, ఒక ఫోరం ఒకటి ఏర్పాటు చేసి, ఒక కంపెనీ ఒకటి ఏర్పాటు చేసి, ఆ కంపెనీ ద్వారా మేము మైనింగ్ ఓన్ గా చేసుకోవాలని చెప్పి నిర్ణయించాం. దానికి సంబంధించి కూడా ఈ మధ్యకాలంలో అప్రూవల్స్ అయ్యాయి. ఇప్పుడు అది ప్రాసెస్ చేసుకుంటే కొంత అది చాలా తక్కువ మోతాదులో మాకు ఆ, అందుబాటులోకి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ కీలకంగా ఒరిస్సా మేము దగ్గర దగ్గర 46 అప్లికేషన్లు పెట్టామండి. ఒరిస్సాకి కానీ, ఛత్తీస్గఢ్కి కానీ, లేదా జార్ఖండ్కి కానీ, ఈ రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వ పాలసీ కారణంగానే మాకు సొంత గనులు కేటాయించబడలేదు. అంతకుముందు సుబ్బరామరెడ్డి గారు కానీ, దాసరి నారాయణరావు గారు కానీ వీళ్ళు గనుల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు మేము మీకు కేటాయిస్తామని చెప్పని వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అది మాకు సొంత గనులు కేటాయించబడకపోవడం అనేది ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవడానికి కీలకమైనటువంటి కారణం అదే అవుతుంది. సో గవర్నమెంట్ పరంగా ఒక సంస్థ పెట్టారు, కొన్ని రోజులు నడిపించారు, ఆ తర్వాత దాని మీద పెద్దల కన్నా పడ్డాక మీకు రా మెటీరియల్ సప్లై చేయడం మాత్రం ఆపేశారు. ఏదో విధంగా క్వైరీస్ పెట్టేసి మీకు కావాల్సిన విధంగా రా మెటీరియల్ ఇవ్వట్లేదు. ఇవ్వకపోవడం వల్ల మీ ఉత్పత్తి తగ్గిపోవడం కానీ, లేదా సంస్థ నష్టాల్లోకి వెళ్ళడం కానీ జరుగుతుంది. సో దీన్ని బూచిగా చూపించేసి మళ్ళీ ఎవరికో వాళ్ళకి కావాల్సిన అనుయాయులకి కట్టబెడదామని ఉద్దేశం, అంతే అంటారా దీంట్లో? అవునండి, ఇది మొత్తం కూడా కుట్రపూరితంగా జరుగుతుంది. అమ్మేయాలనేది క్యాబినెట్ నిర్ణయం, కేంద్రంలో ఉన్నటువంటి క్యాబినెట్ నిర్ణయం స్టీల్ ప్లాంట్ అమ్మాలని. మేము అమ్మకుండా ఈ రోజు వరకు 1325 రోజులండి. ఈ రోజు వరకు ఇక్కడ నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఎన్నికల ముందు అధికారంలో ఉన్న పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీ కానీ మేము పూర్తిగా మీకు మద్దతు ఇస్తాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం అని చెప్పారు. ఇప్పుడు వచ్చేసరికి ప్రభుత్వం దీనికి కావాల్సిన సహకారం కేంద్రంలో ఇచ్చే పరిస్థితి అనేది లేదు. దాన్ని ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి గతం కంటే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక అవకాశం కలిగింది. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు మనం పరిశీలిస్తే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం టీడీపీ మీద, అలాగే జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో, ఈ 2 పార్టీల మద్దతుతోటి మాత్రమే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం నడుస్తుంది. ఇది మనకి చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన స్టీల్ ప్లాంట్కి మేలు చేసేదానికి ప్రయత్నం చేయాలి. మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు కర్ణాటకలో విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ అని ఉంది. అది చిన్న స్టీల్ ప్లాంట్. దానికి ఇప్పుడు ఉన్నటువంటి స్టీల్ మంత్రి కుమారస్వామి గారు 15,000 కోట్లు డబ్బులు తీసుకెళ్లారు. అలాగే నితీష్ కుమార్ గారు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం మాకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వమని చెప్పని ఒత్తిడి చేసి నిధులు తీసుకెళ్లారండి. అలాగే జిపిసిఎల్ అంటే గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇది ఒక పబ్లిక్ సెక్టర్. ఇది గుజరాత్ లో ఉంది. ఇది కూడా నష్టాలు పాలయ్యి దివాళా తీసే పరిస్థితి వచ్చినాక దానికి మన హెచ్పిసిఎల్ నుంచి, ఐఓసి నుంచి, ఓఎన్జిసి నుంచి, ఈ 3 పరిశ్రమల నుంచి కూడా విపరీతంగా పెట్టుబడులు 8,000 కోట్ల దగ్గర దగ్గర దాంట్లో పెట్టుబడులు పెట్టించి వాళ్ళు ఆ ప్లాంట్ ని కాపాడుకున్నారు. మేము చెప్తుంది ఏమిటనంటే, ఎవరికి అధికారంలో ఉన్నవాళ్ళు, ఎవరికి అవకాశం ఉన్నవాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి, వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకి మేలు చేసుకుంటున్నారు. మరి ఈ సమయంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్రం మీద ఒత్తిడి పెట్టి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడానికి అవకాశం మెండుగా ఉంది. కానీ ఆ ప్రయత్నం జరగట్లేదు అని చెప్పనేది మాకు అర్థమవుతా ఉంది. దీనికి కారణం ఏమిటనంటే, మేము చీఫ్ మినిస్టర్ గారిని 2 సార్లు మా వాళ్ళు కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మొదట చెప్తుంది ఏమిటంటే, ఆయన సెంటిమెంట్ మీకు మొత్తం ప్రతిసారి మీకు సెంటిమెంట్ ఉండదు, ప్రతిసారి మీకు సహకారం అందించడం సాధ్యపడదు, మీరు కష్టపడి పనిచేయండి అన్నారు. మేము పనిచేయడానికి సిద్ధం. రా మెటీరియల్ ఇవ్వకుండా మేము పనిచేయమంటే ఎలా చేయగలం? ఒకప్పుడు నవరత్నాల్లో ఉందండి స్టీల్ ప్లాంట్. అంటే పబ్లిక్ సెక్టార్ లో ఉన్న అన్ని పరిశ్రమల్లో ఉత్తమ పరిశ్రమలకి నవరత్న అవార్డు ఇస్తారు.
నవరత్న పరిశ్రమలుగా ప్రకటిస్తారు. అట్లా నవరత్న పరిశ్రమగా ప్రకటించబడినటువంటి ఈ స్టీల్ ప్లాంట్ లో కార్మికులుగా మేము 100% దాని రేటింగ్ కెపాసిటీ ఉంటే 120% రేటింగ్ కెపాసిటీ వరకు కూడా దీన్ని తీసుకెళ్లామండి. కానీ ఇప్పుడు రా మెటీరియల్ లేక మేము ఇబ్బంది పడుతున్నాం. మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందేంటి? మనకు రా మెటీరియల్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. కానీ రా మెటీరియల్ ఇచ్చే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు ఈ రోజు వరకు చేపట్టలేదు. రా మెటీరియల్ ఇవ్వలేకపోయారు అనుకోండి, రెండో పరిష్కారం కూడా మేము కోరుతా ఉన్నాం. ఏమిటి రెండో పరిష్కారం? ఏమిటంటే స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ రోజున 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి స్టీల్ అథారిటీ ఇండియా లిమిటెడ్ లో స్టీల్ పరిశ్రమలో మేము విస్తరణ చేపట్టాలని చెప్పి నిర్ణయం చేశారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి మీరు కొత్తగా అదనపు ఉత్పత్తిని మన దేశంలో ఉత్పాదన చేద్దామని అనుకున్నప్పుడు ఆల్రెడీ ఉన్న పరిశ్రమ, ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమ మూతపడుతుంటే వాళ్ళ ఏదైతే ఇతర స్టీల్ ప్లాంట్లు ఉన్నాయో, సెయిల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లు ఉన్నాయో, ఆ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ రా మెటీరియల్ ఉంది. దాంట్లో కానీ మెర్జ్ చేస్తే ఆ రా మెటీరియల్ ని మన స్టీల్ ప్లాంట్ కి వాడుకొని మనం ఏదైతే సెయిల్ లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని అతి తక్కువ ఖర్చుతోటే స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి తీసుకురావచ్చని సెయిల్ అధికారులతోటి సెయిల్ మేనేజ్మెంట్ వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిందండి. అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతోటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రా మెటీరియల్ సప్లై చేయడం ద్వారా మనం 100% ఉత్పత్తి చెయ్యొచ్చు అని చెప్పని నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను అమలు చేసినా కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ కి ఈ ప్రమాదం అనేది రాదు. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతుంది ఏమిటంటే సొంత గనులు ఇప్పించండి, నిర్వహణ కోసం మాకు డబ్బులు నిర్వహణ కోసం లెటర్ ఆఫ్ ఇండెంట్ LOIని కేంద్ర ప్రభుత్వాన్ని మాకు షూరిటీగా ఉంటే బ్యాంకులు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, మేము సొంతంగా నడుపుకోగలం. లేదు అంటే ప్రత్యామ్నాయంగా సెయిల్లో మెర్జ్ చేయడం ద్వారా ఈ రోజు స్టీల్ ప్లాంట్ ని కాపాడమని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఈ రెండిట్లో ఏది చేసినా పర్లేదు, కానీ ఈ రెండు చేయకుండా ఈ రోజు తాత్సారం చేయటం వలన స్టీల్ ప్లాంట్ ఏ రోజు మూతపడుతుందో చెప్పలేనటువంటి పరిస్థితి అనేది ఈ రోజు దాపరించింది. మాకు రా మెటీరియల్స్ కానీ అదే ఇందాక నేను చెప్పిన ఐరన్ ఓర్ కానీ కోకింగ్ కోల్ కానీ 42 days కి స్టాక్ ఉండాలని మా DPR ప్రకారం, డైరెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు ఏదైతే పొందుపరిచిందో దాని ప్రకారం 42 రోజుల పాటు ఈ రా మెటీరియల్స్ అన్ని అందుబాటులో ఉండాలి. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే 2 రోజులకు కూడా మా దగ్గర రా మెటీరియల్ అందుబాటులో లేని పరిస్థితి ఉంది. హ్యాండ్ టు మౌత్ అయిపోయిన పరిస్థితి అనేది ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైన ప్రమాదంలో ఈ రోజున స్టీల్ ప్లాంట్ అనేది ఉంది. సార్ ఇప్పుడు అంటే మన ఎలక్షన్ జరిగాయి కదా, అప్పుడు కేంద్రం ప్రభుత్వం కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ, అంటే రాష్ట్రంలో వచ్చిన అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు కానీ మీకు ఏమేమి హామీలు ఇచ్చాయి, అవి ఎంతవరకు నెరవేర్చుకుంటున్నాయి, వాటి మీద అసలు ఏమన్నా అంటే మాట దాటేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకు సహకరిస్తున్నారా? ఎన్నికల సమయంలో మోడీ గారు ఇక్కడికి పర్యటన చేశారండి. మన విశాఖపట్నంలో పర్యటించిన సందర్భంగా స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్ళి సెకండ్ కాలనీస్ మేము ప్రైవేట్ పరం చెయ్యమనే ప్రకటన అనేది తెలంగాణ వెళ్ళి చేశారండి. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ప్రకటన లేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పింది ఏమిటంటే, నేను 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము కాపాడాం, భవిష్యత్తులో కూడా మేము స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కానేమో అని చెప్పనే మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాగే ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక బహిరంగ సభ నిర్వహించి ఈ స్టీల్ ప్లాంట్ పట్ల ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈయన సరిగా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు, మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని మేము కాపాడతామని చెప్పని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున విశాఖ పర్యటనకు వచ్చి, మీరు మా పల్లా శ్రీనివాసరావు గారిని గెలిపించండి ఎమ్మెల్యేగా, అలాగే ఎంపీగా మా భరత్ గారిని గెలిపించండి, ఖచ్చితంగా మేము మీ స్టీల్ ప్లాంట్ ని కాపాడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం అని చెప్పని స్పష్టంగా చెప్పారు. కానీ ఇక్కడ చెప్పిన దానికి, హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా వాళ్ళ ప్రయత్నం మాత్రం లేదు. ఈ మధ్య భరత్ గారు ఎంపీ గారును ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 10వ తారీఖున
రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకలు జరిగాయండి. స్టీల్ ప్లాంట్ ని కాపాడండి, ప్రమాదంలో ఉందని. దాని ఒత్తిడికి వాళ్ళిద్దరు కూడా వచ్చి మా పోరాట కమిటీ నిర్వహిస్తున్నటువంటి టెంట్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారు అని అంటే, భరత్ గారు ఎంపీ గారు మేము ఏదైతే మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఆవిడ నేను కలిసి మాట్లాడాను. నాకు ఆవిడ మాటల్లో నాకు అనిపించింది ఏంటంటే, ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్కి ఏదో ఒకటి సాయం చేస్తారు, స్టీల్ ప్లాంట్కి ఏ ఇబ్బంది ఉండదు అని చెప్పని చెప్పారు. అలాగే మా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ తోటి గెలిచినటువంటి ఎమ్మెల్యే. ఆయన ఏం చెప్పారు అని అంటే, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కానివ్వం, ఒకవేళ ప్రైవేట్ పరంగానే జరిగితే మేము రాజీనామాలు చేసి మేము పోట్లాడతాం అన్నారు. మేము చెబుతుంది ఏంటంటే, మిమ్మల్ని రాజీనామాలు చేయమని మేము కోరట్లేదు. ఇప్పుడు టీడీపీ మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఉంది. మీరు ఏమి రాజీనామాలు చేయకుండా వాళ్ళకు ఒక థ్రెట్ ఇవ్వండి. ఏమని, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మీరు ప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. మా రాష్ట్ర ప్రయోజనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, క్యాబినెట్ లో చేసిన నిర్ణయాన్ని, క్యాబినెట్ లో అమ్ముతామని చేసిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని స్టీల్ ప్లాంట్ ని మేము ప్రైవేట్ పరం చేయమనేటటువంటి నిర్ణయాన్ని చేసి మాకు కావాల్సిన సొంత గనులు ఇవ్వండి, లేకపోతే మేము మీ ప్రభుత్వానికి మద్దతుని ఉపసంహరించుకుంటాం అనేటటువంటి హెచ్చరిక చేస్తే ఈ రోజు ఖచ్చితంగా మన స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పని మేము భావిస్తా ఉన్నాం. ఆ ప్రయత్నం తెలుగుదేశం ప్రభుత్వం చేయాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం. ఇది పొలిటికల్ డిసిషన్. సో మీరు మాకు పాలిటిక్స్ నేర్పిస్తారనే క్వశ్చన్ వస్తుంది అక్కడ. కానీ చిత్తశుద్ధి ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే మనకి కావాల్సింది ఈ సంస్థని కాపాడడం. సో మరి చూడాలి మరి దీంట్లో ఎంత దూరం వెళ్తారు. అలాగే ఇంకొక మాట వింటున్నాము, కార్మికుల హక్కులు కూడా భంగం వాటిల్లుతున్నాయి ప్రస్తుతం అనేసి, వాటి మీద దాడి జరుగుతుంది అనేసి, ఆ హక్కుల మీద ఏంటి ఏం జరుగుతుంది సార్ అక్కడ కార్మికుల? అవునండి, ఇప్పుడు 100% 120% వరకు ఉత్పత్తి తీసేటప్పుడు ఇదే మ్యాన్ పవర్ తోటి మేము ఉత్పత్తి తీసాం. ఇంకా షార్టేజ్ కూడా ఉంది. చాలా మంది ఈ మధ్యకాలంలో కూడా రిటైర్మెంట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు 100% ఉత్పత్తి మళ్ళీ తీయాలనంటే ఈ ఉన్న మ్యాన్ పవర్ సరిపోదు. చాలా మంది రిటైర్డ్ అయిపోయారు, అధికారులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, అనేక మంది రిటైర్ అయిన కారణంగా మాకు మ్యాన్ పవర్ సరిపోదు వాస్తవంగా 100% ఉత్పత్తి చేస్తే. ఇప్పుడు 35%. అంత మినిస్టర్ గారు పర్యటించినప్పుడు 50% వరకు 55% వరకు ఉత్పత్తి చేశారు. ఇప్పుడు 30% ఉత్పత్తి పడిపోయింది. 100% ఉత్పత్తి చేసేటప్పుడు మీరు లేబర్ ఖర్చు ఎంత పెడుతున్నారో, ఇప్పుడు 30% ఖర్చు పెట్టేటప్పుడు 30% ఉత్పత్తి చేసేటప్పుడు అంత ఖర్చు ఎందుకు అవుతుంది, ఆ ఖర్చు తగ్గించండి అని చెప్పని ప్రభుత్వం ప్రెజర్ పెట్టింది. ఇక్కడ ఉన్నటువంటి అంటే టెక్నికల్ గా సామర్థ్యం కలిగినటువంటి అధికారులు కానివ్వండి, నాన్ ఎగ్జిక్యూటివ్స్ కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా వీళ్ళని బయటికి పంపించినా ప్లాంట్ని మళ్ళీ రేపు 100% ఉత్పత్తి తీయడానికి సాధ్యపడదు. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే కార్మికులను తగ్గించమంటున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇప్పుడున్న 13,000 మంది ఉన్నారు, దాంట్లో 3,500 మందిని తీసేయమన్నారు. ఏళ్లలో అత్యధిక మంది నిర్వాసితులు ఉన్నారు. అలాగే కార్మికులకి ప్లాంట్ నడపడానికి కావాల్సిన ఆర్థిక సహకారం మాత్రం ఇవ్వడానికి సిద్ధపడలేదు. కానీ ఏం చెప్తున్నారు అని అంటే, మీకు 1,200 కోట్లు మేము విఆర్ఎస్ కింద డబ్బులు ఇస్తాం, విఆర్ఎస్ తీసుకొని మీరందరూ ఇళ్లకి వెళ్ళిపోండి అని చెప్పని చెప్తా ఉన్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఎగ్జిక్యూటివ్స్ కూడా విఆర్ఎస్ ఇస్తామన్నారు. అలాగే ఇతర నగర్నార్ స్టీల్ ప్లాంట్ అని ఉంది, అక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా మేము పంపిస్తామని చెప్పనేది ఇప్పటి వరకు చెప్తా వచ్చారు. ట్రాన్స్ఫర్ చేస్తాం, 500 మంది అధికారుల్ని మేము ట్రాన్స్ఫర్లు చేస్తాం అని చెప్పని చెప్తా వచ్చారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా జరిగింది ఏమిటంటే, మాకు ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్ని తీసేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్లో సగం మంది డే బై డే డ్యూటీ రమ్మంటున్నారు. 15 రోజులు ఒక బ్యాచ్, 15 రోజులు ఒక బ్యాచ్ రమ్మంటున్నారు. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసరికి ఇప్పటి వరకు ఉన్నటువంటి హక్కులు ఎల్టీసీ, ఎల్ఎల్టీసీ, ఇంటెడ్ అలవెన్స్, ఎల్టీఏ, ఇటువంటి మాకున్నటువంటి హక్కులన్నింటినీ కూడా మాకు నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఎంప్లాయీస్ ఎవరైతే పర్మనెంట్ కార్మికులు ఉన్నారో వాళ్ళకి నిన్న సాయంత్రమే సర్క్యులర్ ఇచ్చారు, ఇవన్నీ ఇవ్వని. అలాగే అధికారులకు సంబంధించి పెర్క్స్ అని ఉంటుంది, ప్రొడక్షన్కి సంబంధించి లింక్డ్గా, అలాగే ఇతర అలవెన్స్లు ఇవన్నీ తీసేసి ఒక ఏదైతే పెర్క్స్ అనేది ఉంటుందో 12%, 6% మీ వేతనాల్లో అడ్వాన్స్ గా ఇచ్చి తర్వాత అడ్జస్ట్ చేస్తారు. దాన్ని అడ్వాన్స్ గా ఇస్తున్న వాటన్నిటిని కూడా
మేము ఆపేస్తామని చెప్పని నిన్న సాయంత్రం ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇది కార్మికుల హక్కులకి భంగం కలుగుతుంది. అలాగే కార్మికుల యొక్క ఆదాయం పడిపోతుంది. మన రాష్ట్రంలో గాజువాక్ అనేది ఈరోజు అత్యంత సగటు ఆదాయంలో అత్యంత అధికంగా ఉన్నటువంటి గాజువాక. ఇప్పుడు ఆ గాజువాక ఈ జీతాలు కానీ ఇవన్నీ పడిపోయి ఉద్యోగాలు తగ్గిపోయి పడిపోతే గాజువాక ఇప్పుడు వరకు ఉన్నటువంటి సగటు ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది మొత్తం పడిపోయి మళ్ళీ వెనక్కి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇది గాజువాక అభివృద్ధి మీద కూడా ఈ ప్రభావం అనేది చూపెడుతుంది. ఇది చాలా దుర్మార్గం, చాలా ఇబ్బందులు పాలవుతారు కార్మికులు. చూద్దాం సార్. అంటే మరి అంటే ఫస్ట్ దీనికంతా కారణం మెటీరియల్ ఇవ్వకపోవడమే, రా మెటీరియల్ ఇవ్వకపోవడం వల్ల ఇవన్నీ కారణాలు వచ్చాయి. సరే, మీరు చెప్పినట్టు ఇప్పుడు మెటీరియల్ లేక మీరు ఓన్లీ ఇప్పుడు ఆ, అంటే ఒక సిస్టమ్ మాత్రమే వాడుతున్నారు, ఒక యూనిట్ మాత్రమే వాడుతున్నారు అంటున్నారు. మీకు ప్రీ ఆర్డర్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమి ఉండవా? మీకు ఆర్డర్స్ ఉంటాయి ఉండవా? ఆర్డర్స్ ఉన్నాయండి, మాకు అడ్వాన్సులు ఇచ్చారండి. అడ్వాన్స్ మాకు ఇచ్చారు, మరి అడ్వాన్సులు ఇచ్చి మాకు టైంకి డెలివరీ అవ్వవు కదా? డెలివరీ అవ్వట్లేదు. అదే మేము ఎదుర్కొంటున్నాం సమస్య. ఇప్పుడు ఇంకొక సమస్య కూడా తీసుకొచ్చి పెట్టారు. మ్మ్. మాకు స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి స్టార్ట్ అయిన కాడి నుంచి మాకు క్వాలిటీలో ప్రథమ శ్రేణి క్వాలిటీ అండి. మనకంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటే 5-6 వేల రూపాయలు తక్కువ ఉన్నా కానీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు లేకపోతే ఇతర స్టీల్ ప్లాంట్లు ఆ స్టీల్ ఎవరో కొనరండి. కారణం ఏంటంటే నాణ్యత కలిగినటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖపట్నంలో ఉత్పత్తి అవుతుంది. ఇది మనకి మంచి బ్రాండ్ అనే దానికోసం అందరూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొంటారండి. ఆ కొనే క్రమంలో మా స్టీల్ ప్లాంట్ కి అడ్వాన్సులు ఇచ్చారండి. మాకు ఈ రా మెటీరియల్ పలాంత కావాలి, మాకు ఈ స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ని ఈ సైజు స్టీల్ ని మాకు సప్లై చేయండి అని మాకు అడ్వాన్సులు ఇచ్చి ఉన్నాయి. అడ్వాన్సులు ఇచ్చిన వాళ్ళకు కూడా మేము ఆ స్టీల్ ని మేము సరఫరా చేయలేకపోతున్నాం. ఇది చాలా దౌర్భాగ్యం. కొంతమంది అమ్ముకోలేరు, మేము అమ్ముకోలేకపోవటం కాదు మా సమస్య. మాకు డిమాండ్ ఉంది, మాకు కొంటామనే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకి కూడా మేము స్టీల్ ని సప్లై చేయలేకపోతున్నాం. నిన్న ఇంకొక నిర్ణయం చేసింది యాజమాన్యం. ఇది కూడా స్టీల్ ప్లాంట్ ఇమేజ్ ని దెబ్బతీసే దాంట్లో భాగంగా అని చెప్పని మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఏమిటి అంటే అది క్వాలిటీలో, అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక రకమైన క్వాలిటీ అడుగుతారు. మాకు ఫెర్రస్ కంటెంట్ ఎంత ఉండాలి, లేదా ఇతర క్వాలిటీ ఈ పద్ధతిలో ఉండాలి, ఈ పద్ధతిలో ఉండాలని మాకు కస్టమర్లు వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీ అడుగుతారు. ఆ క్వాలిటీని మేము వాళ్ళకి సప్లై చేస్తాం. ఈ క్వాలిటీకి ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ లేదా ఇటువంటి క్వాలిటీ కానీ ఎన్ష్యూర్ చేయడానికి ఒక థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉంది. మాకు క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీ ఒకటి ఉంది. ఆ క్వాలిటీ కంట్రోల్ ఏజెన్సీలో 140 మంది వర్కర్లు పనిచేస్తారు, 150 మంది వర్కర్లు పనిచేస్తారు. బిఎఫ్ లో హీట్ వచ్చినప్పటి నుంచి ఎస్ఎంఎస్ లో స్టీల్ మిల్ షాప్ లో ప్రాసెస్ కానివ్వండి, ఫినిషింగ్ ప్రొడక్ట్స్ వచ్చేంత వరకు కూడా అది ఏ స్టీలు ఏ క్వాలిటీ తోటి తయారవుతుంది అనే దాన్ని మొత్తం కూడా ట్రాక్ చేసి వాళ్ళు ఫైనల్ ప్రొడక్షన్ కి ట్యాగ్ వేస్తారు. ఆ ట్యాగ్ ఈ క్వాలిటీ ఇది అని చెప్పని ట్యాగ్ వేస్తారు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈ క్వాలిటీ ఏజెన్సీ అనేది మానిటర్ చేసి మనకి సర్టిఫై చేస్తుంది. ఇది ఈ క్వాలిటీ అనేది సర్టిఫై చేస్తుంది. దుర్మార్గం ఏమిటి అని అంటే దీనికి అయ్యే ఖర్చు ఎంత అంటే సంవత్సరానికి 13 కోట్లు అవుతుంది. అంటే నెలకి ₹1 కోటి పైబడి అవుతుంది. ఇప్పుడు నిన్న సిఎండి గారు మాకు తెలిసి మేము ప్రశ్నించాం, సమాధానం చెప్పలేకపోయారు. సిఎండి గారు అందరిని పిలిచి ఇది అనవసరపు ఖర్చు, దీన్ని మేము ఆపేయాలనుకుంటాం, ఈ టెండర్ని, ఈ ప్రాసెస్ని, ఈ సర్టిఫికేషన్ మాకు అక్కర్లేదు అని చెప్పని ఆపేయాలని చెప్పని అనుకున్నామని చెప్పిన పరిస్థితి అనేది ఉంది. అంటే యాక్చువల్గా మన స్టీల్ ప్లాంట్కి ఇంత డిమాండ్ ఉండడానికి కారణం ఏంటంటే మనం మెయింటైన్ చేసేటటువంటి క్వాలిటీ. ఆ క్వాలిటీకి ఒక ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కానీ ఈ సర్టిఫికేషన్ చాలా కీలకం. ఇప్పుడు దాన్ని కూడా మేము ఆపేస్తామని చెప్పనే పరిస్థితి దానికి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్ణయం చేసింది. మేము పూర్తిగా వ్యతిరేకించాం. ఈ స్టీల్ ప్లాంట్ బ్రాండ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే దాంట్లో కుట్రలో భాగంగానే ఇది కూడా చేయటానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గం అండి. ఇక్కడ ఇంకా వినిపిస్తున్న మాట ఏంటంటే మాకు సాఫ్ట్వేర్ రంగంలో ఎప్పుడైనా సరే ఉద్యోగాలని తీసేయాలంటే రెసిషన్ లాంటిది వస్తుంది, లేదా రెసిషన్ లాంటి దాన్ని క్రియేట్ చేస్తారు. అప్పుడు హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ వాళ్ళు సో సింపుల్గా అక్కడ ఎక్కువ అంటే వర్క్ చేయడానికి అవకాశం లేని పద్ధతులు క్రియేట్ చేసి సో వాళ్ళు బయటికి పోయేలా చేస్తారు, లేదా వాళ్ళు తీసేయడం జరుగుతుంది. సో
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషనే ఉందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఒకటి ఉందండి. యాక్చువల్ గా మనకి చట్టాలు, కార్మిక చట్టాలు చాలా బలమైన చట్టాలు ఉన్నాయి మనకి. మ్మ్. కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ కార్మికులు కానీ ఎవరినైనా తొలగించాలి అని అంటే మన చట్టం ఏం చెప్తుంది అని అంటే తొలగించేదానికి రీజను సరైనదై ఉండాలి. ఆ రీజన్ ని ప్రభుత్వం అధికారులు అంటే లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, లేబర్ మినిస్ట్రీ నుంచి ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం పెట్టినటువంటి ప్రతిపాదనని వాళ్ళు ఆమోదించాలి. అంటే వీళ్ళు సరైన కారణంతో ఇక్కడ ఉన్నటువంటి మ్యాన్ పవర్ ని తీసేస్తున్నారా, ఇది సరైందేనా అని చెప్పని ఉద్యోగులకి ఒక ప్రొటెక్షన్ కలిగేటటువంటి ఫ్యాక్టరీస్ యాక్ట్ మనకుంది. ఆ యాక్ట్ కేంద్రంలో నిర్వీర్యం చేశారు, కానీ అది ఇంకా అమల్లోకి రాలేదు. ఆ యాక్ట్ అమల్లోకి రాకముందే ఇక్కడ అటువంటి పద్ధతులేమి పాటించకుండానే, ప్రభుత్వం అనుమతి లేకుండా కార్మికులను తొలగించకూడదు. ఇక్కడ అటువంటిది లేకుండానే వేల మంది కార్మికులను ఈ రోజున తొలగించాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా అడ్డుకునే పరిస్థితి అనేది లేదు. ఇది చాలా దుర్మార్గం. మనకు చట్టాలు ఉన్నాయి, వాటిని అమలు చేస్తే ఉద్యోగం పోదు. ఇక్కడ ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తారు, కానీ ఆ ప్రొటెక్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసే పరిస్థితి అనేది లేకుండా ఉంది. రెండోది, మీరు చెప్పినట్టు ఇక్కడ విఆర్ఎస్ పెడుతున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. సమ్ లంసమ్ అమౌంట్ ఇచ్చి మీరందరూ ఇంటికి వెళ్ళిపోండి, మీకు సర్వీస్కి ఉన్న సర్వీస్కి ఎంత అనేది లెక్కిస్తారు. అలాగే లెఫ్ట్ ఓవర్ సర్వీస్, ఇప్పుడు దాకా ఎంత సర్వీస్ చేశారు, ఇంకా లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఎంత అని చెప్పిన దానికి గుజరాత్ లోనే ఒక ఈ స్కీమ్ ని అమలు చేసి చాలా మంది తీసేశారు. గుజరాత్ ఫార్ములా అంటారు. ఆ గుజరాత్ ఫార్ములాని ఇక్కడ కూడా మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అమలు చేసి వేల మందిని ఇంటికి పంపించాలంటున్నారు. దీనికి 1250 కోట్లు ఖర్చు అయింది అంటున్నారు. ఆ డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధపడుతుంది. అంటే జనాలను ఇంటికి పంపించడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి, స్టీల్ ప్లాంట్ నడపడానికి మాత్రం డబ్బులు లేవు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది చాలా నష్టం. కొత్త ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పని మొన్న బడ్జెట్ లో మేక్ ఇన్ ఇండియా ద్వారా మేము యువకులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని కేంద్రం 1-4 సార్లు చెప్పింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు మేము 100 ప్రాంతాల్లో పారిశ్రామిక వాడలు నిర్మించి పారిశ్రామిక వాడల్లో మన రాష్ట్రంలో వెల్త్ క్రియేట్ చేస్తాం, ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పని అటు కేంద్రంలో ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా చెప్పాయి. కానీ ఇక్కడ ఉన్న ఉపాధి పోతంటే దీని గురించి మాత్రం పట్టించుకోకపోవటం వీళ్ళ అమ్మాలనే నిర్ణయానికి దృఢ సంకల్పంగా కనపడుతుంది. స్టీల్ ప్లాంట్ ని నడుపుదాం, దీన్ని అభివృద్ధి చేద్దాం, ఇక్కడ ఉపాధిని కాపాడదాం, కొత్త ఉపాధి. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్న వేస్తే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే 5,000 ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు ఉన్నాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం జవాబు చెప్పింది. 5,000 ఉద్యోగాలు నింపొచ్చు ఇప్పుడు 100% గాని ఉత్పత్తి చేస్తే, నింపకపోగా ఉన్న ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు. నిర్వాసితులు 8,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఏ సమాధానం చెప్తారు? నిర్వాసితులు మేము న్యాయం చేస్తామని నిర్వాసితులతోటి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నిర్వాసితులకు అన్యాయం జరుగుతుంది, ఇది దుర్మార్గం, నిర్వాసితుల అన్యాయాన్ని అరికట్టాలని చెప్పని. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల తర్వాత ఒక్క మాట కూడా స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడు. బలిశెట్టి సత్య గారు ఆయన మాట్లాడాడు, ఆయన చాలా దుర్మార్గంగా మీరు అసలు పని చేయట్లేదు, మీరే దొంగలు, మీరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మలేదు అప్పుడు అని చెప్పి, మాకు పవన్ కళ్యాణ్ గారికి అధికారం లేదు, అప్పుడు కలిశారు ఇప్పుడు కలవట్లేదు అని చెప్పని చాలా అవాకులు చవాకులు పేరారు. అది చాలా తప్పు. సార్, ఇప్పుడు మీరు వెళ్ళేసి పవన్ కళ్యాణ్ గారిని లేదంటే మీ ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని ఎందుకు కలవకూడదు? కలిసి మీ రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వకూడదు? మేము ఎమ్మెల్యే గారిని నిరంతరం కలుస్తున్నాం, మా ఎంపీ గారిని నిరంతరం కలుస్తున్నాం, చీఫ్ మినిస్టర్ గారిని కలవాలని సీరియస్ గా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తే మాకు ప్రజా దర్బార్ లో అపాయింట్మెంట్ ఇచ్చారు. ప్రజా దర్బార్ లో తొక్కిసలాట్లో కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి గారు అయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని రెగ్యులర్ గా మేము మాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మా ఇబ్బందులు ఏంటో చెప్తామని చెప్పి అంటున్నాం. ఈ రోజు వరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మేము అడుగుతానే ఉన్నాం. అసలు మీరు ఇవ్వకపోయినా మేము వస్తామని చెప్పని కూడా చెప్పిన పరిస్థితి అనేది ఉంది. మా పోరాట కమిటీలు నిర్ణయం చేశాం, ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే జనసేన ప్రతినిధులు ఉన్నారో మీరు అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి, మేము రావడానికి సిద్ధం అని చెప్పని మేము కోరాం. కానీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మరి ఎంపీ గారిని, భరత్ గారిని ఎంపీ గారిని కూడా కలిసామండి.
మ్మ్. ఎంపీ గారు మా మాతోటి సంప్రదింపులు కంటిన్యూగా చేస్తా ఉన్నారు. ప్లాంట్ అధికారులతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మాట భరత్ గారు వింటారా, భరత్ గారి మాట చంద్రబాబు నాయుడు గారు వింటారా? అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి గారు లాంటి వాళ్ళు జోక్యం చేసుకుంటే సమస్యకి పరిష్కారం దొరికింది. కానీ ఒక సాధారణ ఎంపీ గాని వెళ్తే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అంత ఆ, సహకరించే పరిస్థితి అనేది ఉండదు. ఎంపీ గారి స్థాయి దాటిపోయింది ఈ సమస్య. ఎంపీ గారి చేతిలో లేదు, ఇది దాటిపోయి రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి వీళ్ళందరి చేతుల్లో ఉంది. మేము ఆయనే చెప్పారు స్వయంగా. నిర్మలా సీతారామన్ గారు కలిస్తే నిర్మలా సీతారామన్ గారు చెప్పింది ఏమిటనంటే, మీ సమస్య మా దృష్టిలో ఉంది, దీన్ని ఉన్నత స్థాయిలో మేము నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది, ఉన్న స్థాయిలో నిర్ణయం జరిగేంత వరకు మీరు వెయిట్ చేయండి, అప్పటి వరకు మేము చేయగలిగింది ఏం లేదని చెప్పని నిర్మలా సీతారామన్ గారే భరత్ గారితో చెప్పినట్టుగా భరత్ గారు మా దగ్గరకు వచ్చి చెప్పారు, నేను కలిసి చేసిన ప్రయత్నం ఇది, ఉన్న స్థాయిలో నిర్ణయం జరగకుండా మేమేమీ చేయలేమని చెప్పనేది ఆయన చెప్పడం అనేది జరిగింది. రాష్ట్రానికి 3 కేంద్ర అంటే ఉన్నాయి కదా, రాష్ట్రంలో 3 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, సో వాళ్ళని ఏమన్నా కలిసారా ఏమన్నా? ఈ శ్రీనివాస్ వర్మ గారిని కలిసామండి. మ్మ్. చాలా దౌర్భాగ్యం ఏమిటంటే, శ్రీనివాస్ వర్మ గారు స్టీల్ సహాయ మంత్రి అండి. అవును సార్. స్టీల్ సహాయ మంత్రి అయ్యుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అసలు కాపాడలేదనంటే ఆయన తలదించుకోవాలి. ఇది మన ఆ బీజేపీ మంత్రికే అది సిగ్గుచేటు. ఆయన ఎప్పుడు మాట్లాడే పరిస్థితి అనేది లేదు. ఆయన కూడా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఇది సెంటిమెంట్ తోటి అయ్యే ప్లాంట్ కాదని, లేకపోతే ఈ స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదు, ఇక్కడే ఉంటుందని, అంటే అమ్మేసి ప్రైవేట్ వాడిని నడుపుతాడని వీళ్ళ ఉద్దేశం. అలాగే ఇలా మాట్లాడుతున్న పరిస్థితి అనేది ఉంది. అలాగే రామ్మోహన్ నాయుడు గారు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని మేము రెగ్యులర్ గా కలుస్తానే ఉన్నాం. ఆయన మినిస్ట్రీ కాకముందు కలిసాం, మినిస్టర్ అయిన తర్వాత కూడా మేము కలిసాం, సహకరిస్తామని చెప్తున్నారు. వాళ్ళ నాన్నగారి టైంలో మా స్టీల్ ప్లాంట్ కాపాడటానికి సహకరించారు, అది కూడా చెప్పాం. మీ నాన్నగారు కింజారపు ఎర్రన్నాయుడు గారు బాగా సహకరించారు, మీరు కూడా బాధ్యత తీసుకోండి అని చెప్పాము. ఆయన ప్రతిపక్షంలో ఉండగా చాలా గేంకరించి మాట్లాడారు, సింహంలా మాట్లాడారు పార్లమెంట్ లో. కానీ ఇప్పుడు వచ్చేసరికి ఆయన నోరు కూడా పెగలటం లేదు, నోట మాట రావట్లేదు. ఆయన మంత్రివర్గంలో ఉన్నారు, ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకున్నా కూడా ఈ స్టీల్ ప్లాంట్ కాపాడటానికి అవకాశం అనేది ఉంది. మరి ఆయన ఎందుకు భయపడుతున్నారో మాకు తెలియట్లేదు. ఆయన భయపడుతున్నాడు, ఎన్నికల ముందు చెప్పిన మాట నిలబెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు భయపడుతున్నారు. ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆంధ్రుల యొక్క హక్కుని వీళ్ళ ముగ్గురు కూడా తాకట్టు పెడుతున్న పరిస్థితి అనేది ఉంది. ఈ బీజేపీ వాళ్ళది మనం చెప్పక్కర్లేదు. ఇక్కడ ఉన్నటువంటి పురంధేశ్వర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ, వీళ్ళు వాస్తవంగా బాధ్యత తీసుకోవాలి. కానీ మా ప్రభుత్వ విధానమే అదేం చెప్పిన తర్వాత ఇంక వాళ్ళేం బాధ్యత తీసుకుంటారు? వాళ్ళు బాధ్యత తీసుకునే పరిస్థితి అనేది లేదు. ఈ రోజు ఈ పొలిటికల్ పరిణామాలని మన రాష్ట్ర ప్రయోజనం కోసం వినియోగించిన కారణంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ అనేది తీవ్రమైన ప్రమాదంలో ఉంది. ఎప్పుడు మూతపడుతుందో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈ రోజు ఉంది. సార్ అంతా బాగానే ఉంది. మీరు పొలిటికల్గా ఒక సైడ్ టచ్ చేసి ఇంకో సైడ్ టచ్ చేయలేదేమో అనిపిస్తుంది. అంటే ఇది కేంద్ర ప్రభుత్వ కేంద్రంలో ఉన్న దాని మీద సంబంధించింది కదా, సో మీరు బీజేపీ సైడ్ వాళ్ళని మాత్రమే మాట్లాడుతున్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు కలవలేదు మీరు? కాంగ్రెస్ కూడా ఈసారి కొత్తగా ప్రతిపక్ష హోదా వచ్చింది, పైగా ఇప్పుడు జరగబోయే రాష్ట్రాల్లో ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుందన్న సూచనలు ఉన్నాయి. అంటే ఇండైరెక్ట్గా ప్రతిపక్షాలు బలపడుతున్నాయి. ప్రతిపక్షాలు బలపడితే ఖచ్చితంగా భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు కాంగ్రెస్ నాయకులను కానీ వాళ్ళని కలిసే అవకాశం ఏమైనా ఉందా? ఇంతవరకు ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? మేము కాంగ్రెస్ వాళ్ళని కలిసే ప్రయత్నం చేశాము. ఇక్కడ ఉన్న వాళ్ళు షర్మిల గారు ఎన్నికల ముందు, ఇందాక నేను అంటే రాష్ట్రంలో పెద్దగా ఇది లేదు చెప్పాలంటే. మేము కేంద్రంలో మా తరపున ప్రతినిధులుగా మేము మా పోరాట కమిటీ ఏదైతే ఉందో, ఎన్నికల తర్వాత కూడా రాహుల్ గాంధీని కలవడానికి ప్రయత్నం చేశామండి. ఇప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. వాళ్ళ దృష్టికి మేము తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మేము స్పందిస్తామంటున్నారు. కానీ ఈ పెట్టుబడిదారుల యొక్క ప్రెజర్ ఉందో లేదో మాకైతే మేము చెప్పలేం. కానీ ఏదైతే ఇటువంటి కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన అంశాల్లో బీజేపీకి ఛాలెంజింగ్ గా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీరు చెప్తున్నట్టుగా వీళ్ళు ఛాలెంజ్ చేసి నిలబట్టలేదు.
చెప్తున్నారు కానీ చెప్పినంత గట్టిగా నిలబడే పరిస్థితి అనేది లేదు. మాకు కొంచెం మొదటి నుంచి సహకారం అందించే లెఫ్ట్ పార్టీలు మాత్రం, లెఫ్ట్ పార్టీ ఎంపీలు ఈ మధ్య కాలంలో కూడా స్టీల్ మంత్రికి లేఖ రాశారు. లెఫ్ట్ పార్టీలుగా ఇండియా కూటమిలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇండియా కూటమి ద్వారా కొంత మాకు ప్రయోజనం చేకూరుద్దని అనుకున్నాం. అప్పుడు ఆపు ప్రభుత్వం ఒక సందర్భంలో కేజ్రీవాల్ గారు దీని మీద మేము మీకు మద్దతు ఇస్తామని చెప్పిన వాళ్ళ ఎంపీలు వచ్చి మాకు మద్దతు ఇచ్చారు. అలాగే కేసీఆర్ గారు అయితే ఒక సందర్భంలో స్టీల్ ప్లాంట్ కానీ అమ్మేస్తే అవసరమైతే నేనే కొనేస్తానని చెప్పని కూడా ఆయన పలికాడు. ఇవన్నీ రాజకీయ పార్టీలు అన్ని ఒక ఒక ఏదైతే బీజేపీ ఉందో బీజేపీ తప్ప మిగతా రాజకీయ పార్టీలన్నీ సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ దీన్ని కంటిన్యూగా ఒత్తిడి లీడ్ చేయాలి. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఒక లేఖ రాశారు, మా పోరాట కమిటీకి ఒక లేఖ ఇచ్చారు. మీరు ఎవరైతే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని అన్ని రాజకీయ పార్టీలని అఖిల పక్షాలని కలుపుకొని ఈ అంశం మీద ముందుకెళ్ళమనండి, మేము తెలుగుదేశం పార్టీగా సహకరిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన తీసుకోవాలని చెప్పారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి చొరవ తీసుకుంటే, ఎవరెవరైతే మాకు మద్దతు ఇస్తారో అని చెప్పని అందరి చొరవ కానీ తీసుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుంది. ఇది మీరు ఇందాక చెప్పినట్టు రాజకీయ నిర్ణయాన్ని రాజకీయంగానే ఎదుర్కోవాలి. రాజకీయ నిర్ణయం ద్వారానే దాన్ని ఆపాలి. మేము ట్రేడ్ యూనియన్లుగా మేము ఈ రాజకీయ పార్టీలు అన్నిటి మీద కూడా ఒత్తిడి పెడతా ఉన్నాం, మా పక్కన నిలబడమంటున్నాం, మేము అర్థిస్తా ఉన్నాం. కానీ దీని బాధ్యత తీసుకోవాల్సింది ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అది చేయట్లేదు, దానికి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్య పరిష్కారం అవుతుందని అయితే మనం అర్థం చేసుకోవాలి. సరే, మీరు రాష్ట్రంలో ఇంకొక నాయకుడి గురించి ఆలోచించాలి. మీరు లోకేష్ గారిని కలిసారా ఈ విషయంలో? లోకేష్ గారిని కలవలేదండి. ఎందుకంటే కీలక ముఖ్యమంత్రిగా లోకేష్ గారు ఇక్కడ పాదయాత్రకు వచ్చారండి. ఇక్కడ అప్పుడు యువగళం పాదయాత్ర సందర్భంగా ఎన్నికల ముందు వచ్చారు. వచ్చినప్పుడు మా స్టీల్ ప్లాంట్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్ లో ఆయన బస్ చేశారు. ముందు రోజు రాత్రి బస్ చేస్తే మేము వెళ్ళి అప్పీల్ చేసి మాకు దీనికి మద్దతు ఇవ్వండి, మా టెంట్కి వచ్చి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పాం. మా టెంట్ ముందు నుంచే పాదయాత్ర వెళ్ళారండి. కానీ మా టెంట్కి వెళ్ళి చూడలేదు, చూస్తే రమ్మంటామని. ఆ రోజున్న పరిస్థితి. మేము మా నాన్నగారితో మాట్లాడి మీకు సమాధానం చెప్తున్నారు. మరి వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో మాకు తెలియదు. కానీ ఈయన మాత్రం మా స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆ రోజున స్టేట్మెంట్ కూడా గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. మేము మీ పక్షాన్ని నిలబడతామని చెప్పారు. కానీ ఆయన్ని మాత్రం మేము కలవలేదు. ముఖ్యమంత్రి గారిని స్వయంగా కలిసాం. ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత ఇంకా సాధారణ మంత్రిని కలవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉంటుంది. కలవాల్సిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళనే కలిసాం మేము. చూద్దాం సార్, మరి ఈ విషయంలోన దాగుడు మూతలు కాకుండా డైరెక్ట్గా నిజంగా నిలబడి ఈ ఆంధ్రుల హక్కు అయినటువంటి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎవరు కాపాడతారో, అంటే మీకు ఖచ్చితంగా ఫస్ట్ కావాల్సిన మెటీరియల్, రా మెటీరియల్. ఆకలితో ఉన్నాడు, కడుపు నుండి అన్నం పెట్టాలి. ఊరికి ఆకు ఇచ్చేసి లేదా నీళ్ళు ఇచ్చేసి కాసేపు వెయిట్ చేయడానికి కుదరదు. సో కావాల్సింది రా మెటీరియల్. సో మరి రా మెటీరియల్ని సహకరించి ఇచ్చి మీకు తర్వాత ప్రైవేట్ పరం లాంటివి చేయకుండా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అద్భుతంగా మళ్ళీ భవిష్యత్తులో మంచి స్టీల్ ప్లాంట్కి ఎదగాలని చెప్పేసి, మంచి లాభాల్లో రావాలనేసి, అలాగే మంచి నాయకత్వం కూడా, అంటే అధికారులు కూడా ఇప్పుడు సిఎండి పోస్ట్ ఖాళీగా ఉంది. తర్వాత ఉద్యోగులు వయసు అయిపోతుంది, కొత్త రిక్రూట్మెంట్ జరగట్లేదు. సో ఇలాంటివన్నీ అన్ని సమస్యలు తీర్పేసి త్వరలోనే మంచి రోజులు వచ్చి అద్భుతంగా జరగాలని, ఉత్పత్తి జరగాలని ఆశిద్దామండి. ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు.